నిత్యం దేవుని దగ్గర ఎన్నో దీపాలు వెలిగించే ఆడబడుచు ఇంట్లో ఉన్న భర్త మనసులో ప్రేమ అనే దీపాన్ని వెలిగించుకోలేక నిత్యం బాధపడుతూ ఉంటుంది. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరు. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. కళ్ళ ముందు కనిపించే రూపం మనసును తాకదు. మనసులో ఉన్న రూపం బయటకి కనపడదు. విధి ఆడే వింత నాటకంలో ఇది ఎన్నటికీ మారని వింత. జీవితంలో అవసరానికి ఆదుకునేటోళ్ళు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేటోళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. మన జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టవద్దు. డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. అది మధుర జ్ఞాపకమైన, చేదు అనుభవమైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.